పరిశుద్ధ గ్రంథమందు నిన్ను గూర్చి మేము తెలుసుకొనిన వాటిని బట్టి నీకు స్తోత్రము. ప్రభువగు యెహోవా ఆత్మ నీకు స్తోత్రము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం. నిత్యుడగు ఆత్మ నీకు స్తోత్రము. హెబ్రీయులకు 9వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతుని ఆత్మ నీకు స్తోత్రము. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. పరిశుద్ధమైన ఆత్మ నీకు స్తోత్రము. రోమీలకు 1వ అధ్యాయము 5వ వచనం. కుమారుని ఆత్మ నీకు స్తోత్రము. గలతీయులకు 4వ అధ్యాయము 6వ వచనం. దత్తపుత్ర ఆత్మ నీకు స్తోత్రము. రోమా 8వ అధ్యాయము 15వ వచనం. ఆదరణకర్త నీకు స్తోత్రము. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం. విజ్ఞాపన చేయు ఆత్మ నీకు స్తోత్రము. జకర్యా 12వ అధ్యాయము 10వ వచనం. మా బలహీనతను చూచి సహాయము చేయు ఆత్మ నీకు స్తోత్రము. రోమా 8వ అధ్యాయము 26వ వచనం. దయగల ఆత్మ నీకు స్తోత్రము. కీర్తనలు 143వ అధ్యాయము 10వ వచనం. జలముల పైన అల్లాడుచుండిన దేవుని ఆత్మ నీకు స్తోత్రము. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం. ఆలోచనకు ఆధారమగు ఆత్మ నీకు స్తోత్రము. యెషయా 11వ అధ్యాయము 2వ వచనం. ప్రవచన ఆత్మ నీకు స్తోత్రము. ప్రకటన 19వ అధ్యాయము 10వ వచనం. స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు ఆత్మ నీకు స్తోత్రము. కీర్తనలు 51వ అధ్యాయము 10వ వచనం. తీర్పు తీర్చు ఆత్మ నీకు స్తోత్రము. యెషయా 4వ అధ్యాయము 4వ వచనం. దహించు ఆత్మ నీకు స్తోత్రము. యెషయా 4వ అధ్యాయము 4వ వచనం.